హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుందని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ, బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగస్టు 6th ఆర్ 7th వస్తారు. శనివారం సాటర్డే. ఆగస్ట్ అని చెప్తున్నాను, అక్టోబర్లో. సారీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్డేట్ గురించి మన ఫస్ట్ వీక్లో టీఆర్పీ ఫస్ట్ వీక్లో అదంతా అంతా టీఆర్పీ లేదు, ఏంది సొల్లు, ఈ సీజన్ అంతా ఫ్లాప్, ఈ సీజన్ ఫ్లాప్ అన్నారు. సెకండ్ వీక్ నుంచి సంజన ఎగ్ నుంచి ఫ్లాప్ హైప్లో పోయింది. నిజంగా నెంబర్ 1 షో మన ఈ షో బిగ్ బాస్లో. స్టార్ మానే నెంబర్ 1 షో ఉందంటే నిన్న నాకు సార్ కూడా చెప్పినాను. అదైతే సూపర్ పాపులర్, సూపర్ 2.4 స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. బట్ ఇది అక్టోబర్ 6th or 7th శనివారం ఆదివారం. శనివారం కొంతమందిని, ఆదివారం కొంతమందిని పంపిస్తారు. అంటే ఒకరోజు జరుగుతుంది, అట్లా జరుగుతాయి. ఇంకా ఎవరెవరు పోతున్నారు, ఎక్కడెక్కడ వైల్డ్ కార్డు, ఎలా ఉంటుంది వైల్డ్ కార్డు, ఎలా జరుగుతుందో మనం ఫస్ట్ 7 to 10 మెంబర్స్ పక్క పోతారు. 7 మెంబర్స్ అయితే పక్క, 5 మంది అయితే పక్క అయిపోయారు. ఇప్పటి వరకు 5 మంది ఆల్రెడీ అయిపోయారు. ఎవరంటే ఫస్ట్ సుహాసిని, మామగారు, దేవత, ఈ సీరియల్లో మనకు తెలిసిన సుహాసిని గారు సూపర్ యాక్టర్. నిజంగా చాలా ముద్దు క్యూట్ కూడా ఉంటుంది. ఎప్పుడు స్టార్ మా పరివారంకి వస్తుంటుంది. మనకు తెలిసిందే సుహాసిని అక్క. నిజంగా చాలా క్యూట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా మంచి మాట్లాడుతుంది, గొడవలు కూడా పడుతుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఆడుతుందో. సుహాసినికి వస్తే కొంచెం టీఆర్పీ పెరుగుతుంది. పక్క సీరియల్ దాంట్లో కూడా చాలా కొంచెం ఉంది కాబట్టి పెరుగుతుందని నేను అనుకుంటున్నా. 100% సుహాసిని. తర్వాత మన ఫేవరెట్ ఎవరు, కావ్య 100% వస్తుంది. చిన్న సీరియల్లో ఉన్నాము. టీఆర్పీ రాని అని చెప్తా. ఆమె వల్ల చాలా టీఆర్పీ వస్తుంది. ఎక్స్ కంటెస్టెంట్ ఎవరు, నిఖిల్ ఆమెకి ఏదో గొడవలు, అది అంటే ఒక లవ్ అఫేర్ ఉంది, కానీ అది ఏదో జరిగి వాళ్ళిద్దరు విడిపోయారు. ఆ విషయంలో తెలిసిందే మనకు. అట్లా తర్వాత రమ్య, అల్లెక్కే పికిల్. రమ్యని సెలబ్రిటీగా ఎందుకు తీసుకుంటారు? ఆమె కామన్ మ్యాన్స్ కదా. అంటే ఆమె 5-6 సినిమాలు తీసిందంటే, మళ్ళీ ఆమె చాలా మంచిగా సినిమాలు తీసిందంటే, కానీ కాంట్రవర్సీ చాలా ఘోరంగా. ట్రోలర్స్ కూడా ఇంకా ఆమెని ఒక 2-3 వారాలు ఉంటే ఆమెను ఎట్లా వాడుకోవాలి అట్లా వాళ్ళు ట్రోలర్స్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. వాళ్ళ అక్క వాళ్ళు కూడా బాగా పాపులర్, వాళ్ళు బాగా ఫేమస్. వాళ్ళ అక్క వాళ్ళ ముగ్గురికి ఒక్కొక్క ఛానల్ ఉంటుంది. అది నాకు అనిపిస్తుంది. చూడు. తర్వాత దువ్వెల మాధురి, పొలిటికల్ నుంచి ఉంది. ఆమెకు టీఆర్పీ ఎవరు ఏమన్నా పట్టించుకోరు. చాలా నిజంగా హైలైట్ అనిపిస్తుంది ఆమెని. ఎవరు ఏమన్నా పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరు. ఆమె వస్తుందని. శివ, ప్రియాంక బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ అన్నీ ప్రియాంకకు సంబంధించిన వాళ్ళు. ఆయన కూడా వస్తున్నాడు. వీళ్ళ 5 అయితే ఫిక్స్. ఎవరెవరు? సుహాసిని, కావ్య, రమ్య, దువ్వెల మాధురి, శివ. వీళ్ళు 5 పీసులు. ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా పిలిచే ఇంకొకటి వీళ్ళు ఎవరు రాకపోతే కొన్ని 2. సంజయ్ పుమ, వారవ ఛానల్. మన కుకింగ్ జాతిరత్నాలు కూడా షెఫ్ సంజయ్ పుమ, ఇతను కూడా వస్తాడని అంటారు. వంటల గురించి చాలా బాగా చెప్తుంటాడు. కొంచెం మసాలా కూడా వేస్తాడు ఆయన. తర్వాత ఎవరు? సింహాద్రి సినిమా హీరోయిన్ అంకిత. నిజంగా ఆమె కూడా క్యూట్ ఉంటుంది. ఆమె కూడా వస్తుందని చాలామంది అంటున్నారు. చూడాలి. ఏంటంటే ఇందులో ఎవరైనా మిస్ అయితే వాళ్ళిద్దరు వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి అంటున్నారు. చూడాలి. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళందరినీ ఇవ్వాలి. ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్ళకపోతే బాగుండు అని అంటారు. కామెడీకి మళ్ళీ తేజనన్న, రోహిణన్న వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు వస్తున్నారని అంటున్నారు. చూద్దాం. అవినాష్ అయితే రాకపోవచ్చు నాకు తెలిసి. మళ్ళీ అవినాష్ వస్తే ఇంకా చూడాలి. అవినాష్ రాడని నాకు అనిపిస్తుంది. వీళ్ళు వస్తే బాగుంటుంది. అవినాష్ బదులు హరి వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అవినాష్ 3 సీజన్లోకి వచ్చింది, మళ్ళీ ఇంకేం వస్తాడో అని అనిపించింది. నాకు అది అనిపించింది. తర్వాత 8 సీజన్ల వరకు రన్నర్అప్ని తనీష్ నన్న, అమర్ నన్న పిలుస్తారని అన్నారు. మోస్ట్లీ అమర్ వస్తారని చాలామంది అంటారు. మళ్ళీ చూద్దాం అమర్ వస్తాడో తనీష్ వస్తాడో చూడాలి. తర్వాత ఇంకొకరు నాకైతే వీళ్ళందరూ ఇట్లా పక్క 5 మెంబర్స్ కన్ఫర్మ్ అని చెప్పినారు. సుహాసిని, కావ్య, రమ్య, దువ్వెల మాధురి, శివ వీళ్ళు కన్ఫర్మ్. తర్వాత కామెడీ వేళ తేజనన్న, రోహిణన్న, అవినాష్ అన్న వీళ్ళు ముగ్గురిట్లో ఎవరో ఒకరు వచ్చేది కన్ఫర్మ్. ఇది నేను చెప్తున్నాను. ఎక్స్ కంటెస్టెంట్లో అమర్ అన్న, తనిష్ అన్న. మ్యాక్సిమం అమర్ పేరు చాలా వినిపిస్తున్నాయి. అమర్ వస్తారని చాలామంది అంటున్నారు. చూడాలి ఎవరు వస్తారో. మీకు ఎవరు వస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. వీళ్ళకు హై అంటే చాలా మనీ ఇచ్చి తీసుకొని వస్తారంటే టీఆర్పీ. ఆల్రెడీ వీళ్ళకి టీఆర్పీ వస్తున్నాయి, మనీ వస్తున్నాయి. కొంచెం ఎక్కువ పెట్టి తీసుకోవడం వాళ్ళకి ఏం తక్కువ కాదు. అందుకోసమే నేను చెప్తున్నాను.
రావచ్చని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇలానే నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేశాను నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.